నాన్న, నన్ను కాపాడు నాన్న. నాకిక్కడ ఊపిరాడట్లేదు. చుట్టూ పొగ కమ్మేసింది. మంటలొచ్చేస్తున్నాయన్న. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. ఈ ఒక 23 ఏళ్ల కూతురు చావు అంచి నిలబడి తన తండ్రి చేసిన చివరి ఫోన్ కాల్లోని మాటలు. అండ్ ఆ తండ్రి ఫోన్ పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ కూతురి ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది. గవర్నమెంట్ జాబ్ సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని ఎన్నో కలలతో ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళిన ఆ బిడ్డ ఈరోజు ఒక కాలిపోయిన శవంగా మారింది. ఆ ఒక్క అమ్మాయే కాదు, ఏకంగా 18 మంది అమాయక విద్యార్థులు ఒక కాంక్రీట్ సమాధి లాంటి ఆ బిల్డింగ్ లో ఊపిరాడక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిట్టలా రాలిపోయారు. అండ్ రోజు ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లో లక్నో ఆలీగంజ్ ఏరియాలో జరిగిన ఒక భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ అండ్ ఇంకా ఆ మంటల కంటే ప్రమాదకరమైన సిస్టంలోని అవినీతి గురించి పూర్తి డీటెయిల్స్తో అనలైజ్ చేద్దాం. ఈ దేశంలో మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పుట్టిన ప్రతి యువతకి ఉండే అతిపెద్ద కళ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం. అండ్ ఆ ఒక్క జాబ్ వస్తే చాలు తమ కుటుంబం పడుతున్న కష్టాలన్నీ తీరిపోతాయని, తమ జనరేషన్ మొత్తం సెటిల్ అయిపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అండ్ ఆశలకు పునాది లాంటివే ఈ కోచింగ్ సెంటర్స్ అన్నమాట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోని ఆలీగంజ్ ఏరియా కూడా సరిగ్గా ఇలాంటి ఒక ఎడ్యుకేషనల్ హబ్బే. వందలాది కోచింగ్ సెంటర్స్, వేలాది మంది స్టూడెంట్స్తో ఆ ఏరియా ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్టూడెంట్స్ పుస్తకాలతో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అండ్ ఈ ఆలీగంజ్ ఏరియాలో ఉన్న ఒక 3 అంతస్తుల భవనంలో ఒక ఫేమస్ కోచింగ్ సెంటర్ కూడా నడుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, ఇంకా మరికొన్ని కమర్షియల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇంకా థర్డ్ ఫ్లోర్లో కోచింగ్ సెంటర్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీ, ఇంకా స్టడీ హాల్స్ కూడా ఉన్నాయి. ఒక్కో క్లాస్ రూమ్లో సుమారు 100 నుండి 150 మంది స్టూడెంట్స్ కూర్చునేలా ఒక బిల్డింగ్ని డిజైన్ చేశారు. బయట నుంచి చూడడానికి ఆ బిల్డింగ్ చాలా మోడర్న్గా, మొత్తం గ్లాస్ ఎలివేషన్తో, పెద్ద పెద్ద ఏసీ కంప్రెషర్స్తో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కానీ లోపల అదొక పర్ఫెక్ట్ డెత్ ట్రాప్ అని ఆ బిల్డింగ్ ఓనర్కి, దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు తప్ప అందులో చదువుకున్న ఏ ఒక్క స్టూడెంట్కి కూడా తెలియదు. అసలు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్లో ఉన్న భయంకరమైన లోపాలేంటి, సైంటిఫిక్గా అది ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీస్తుందని మనం డీకోడ్ చేద్దాం. అండ్ ఫస్ట్ది సింగిల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఒక కమర్షియల్ బిల్డింగ్లో, అందులోనూ వందలాది మంది స్టూడెంట్స్ ఉండే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కనీసం 2 మెట్ల మార్గాలు ఉండాలి. అందులో ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయి ఉండాలి కూడా. కానీ ఆ బిల్డింగ్లో ఉన్నది ఒకే ఒక్క మెట్ల దారి. అది కూడా చాలా ఇరుగ్గా, కేవలం 2 మనుషులు మాత్రమే పక్క నడిచేంత సైజులో ఉంది. అండ్ రెండోది గ్లాస్ ఫిల్టర్ అండ్ వెంటిలేషన్. మోడర్న్ లుక్ కోసం ఈ రోజుల్లో ప్రతి బిల్డింగ్కి బయట వైపు అద్దాలు బిగిస్తున్నారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న గాలి బయటికి పోవడానికి, బయట ఉన్న గాలి లోపల రావడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అండ్ దానితోడు ప్రతి విండోకి లోపల వైపు స్ట్రాంగ్ గ్రిల్స్ బిగించారు. అండ్ మూడవది బయోమెట్రిక్ లాక్స్. స్టడీ హాల్స్కి ఇంకా లైబ్రరీకి ఎవరెవరో రాకుండా ఉండడం కోసం ఎలక్ట్రానిక్ యాక్సెస్ డోర్స్ని పెట్టారు. అంటే పవర్ ఉంటేనే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇలాంటి ఒక క్లోజ్ కాంక్రీట్ బాక్స్లో ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుంది? బయటికి వెళ్ళడానికి ఉన్న ఒక్క ఇరుకైన దారి కూడా పొగతో నిండిపోతుంది. కిటికీలు పగలగొట్టి బయటికి దూకడం అంతే, ఇనుప గ్రిల్స్ అడ్డుగా ఉంటాయి. కరెంటు పోతే తలుపులు ఓపెన్ అవ్వవు. ఎటు చూసినా చావు మాత్రమే కనిపిస్తుంది. లక్నోని ఆ కోచింగ్ సెంటర్లో కూడా సరిగ్గా అదే జరిగింది. అండ్ ఆ రోజు వందలాది మంది మామూలుగానే స్టూడెంట్స్ తమ క్లాసెస్ కోసం కోచింగ్ సెంటర్కి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్యాచ్ క్లాస్ జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్లో స్టడీ హాల్లో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అకస్మాత్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎలక్ట్రిక్ ప్యానెల్లో లేదా పార్కింగ్ ఏరియాలో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ చిన్న నిప్పురవ్వ మెల్లగా అక్కడున్న వైర్లకి, ప్లాస్టిక్ మెటీరియల్కి అంటుకుంది. మనం ఇక్కడ ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. దాని పేరే చిమ్నీ ఎఫెక్ట్. బిల్డింగ్లో కింద ఫ్లోర్లో మంటలు అంటుకున్నప్పుడు ఆ మంటల నుండి వచ్చే వేడి గాలి, ఇంకా దట్టమైన నల్లటి పొగ చాలా వేగంగా పైకి ప్రయాణిస్తుంది. బిల్డింగ్లో పైకి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక దారి మెట్ల దారి. కాబట్టి ఆ మెట్ల దారి మొత్తం ఒక పెద్ద గొట్టంలాగా, అంటే వంటగదిలో ఉండే చిమ్నీలాగా మారిపోయింది. ఆ పొగ మొత్తం మెట్ల ద్వారా అత్యంత వేగంగా ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి మొత్తం వచ్చేసింది. కేవలం 5 నిమిషాల్లో బిల్డింగ్ మొత్తం కరెంట్ సప్లై ఆగిపోయింది. చీకటి, ఎటు చూసినా దట్టమైన పొగ, ఊపిరాడని పరిస్థితి. క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్కి కింద ఏం జరుగుతుందో అర్థం కాల. సడన్గా కరెంటు పోవడం, ఏసీ లాగిపోవడం, ఇంకా వెంటిలేషన్ ఆ రూమ్స్లోకి ఏసీ డక్ట్స్ ద్వారా, డోర్స్ గ్యాప్స్ ద్వారా నల్లటి పొగ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళు కంగారుగా తలుపులు తీసుకుని బయటకు వచ్చేసరికి ఆ కారిడార్ ఇంకా మెట్ల దారి మొత్తం నరకాన్ని తలపిస్తుంది. కింద నుండి భయంకరమైన మంటలు పైకి వస్తున్నాయి. ఇంకా కిందకి వెళ్ళడానికి ఎలాంటి ఆస్కారం లేదు. పైకి టెర్రస్ మీద వెళ్దామని పరిగెత్తారు. కానీ అక్కడ బిల్డింగ్ ఓనర్ చేసిన ఇంకొక క్రిమినల్ పని కూడా వాళ్ళ పాలిట ఎముళ్లా మారింది. టెర్రస్కి వెళ్లే తలుపులకి పెద్ద పెద్ద తాళాలు వేసున్నాయి. ఆ తాళాలు పగలగొట్టడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కింద మంటలు, పైన తాళం వేసిన తలుపులు, మధ్యలో వందలాది మంది స్టూడెంట్స్. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎప్పుడూ కూడా మనుషులు మంటల్లో కాలిపోయి చనిపోయే కంటే ఆ పొగ పీల్చడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఏదైనా ఒక క్లోజ్ స్పేస్లో మంటలు వచ్చినప్పుడు అక్కడున్న ఆక్సిజన్ మొత్తం కాలిపోయి కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన విషవాయువు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ మనం పీల్చినప్పుడు అది మన రక్తంలో కలిసిపోయి బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది. దీనివల్ల కేవలం 2 లేదా 3 నిమిషాల్లో మనిషి అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ ఆ తర్వాత సైలెంట్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతాడు. దీన్ని మనం సఫోకేషన్ లేదా ఊపిరాడక చనిపోవడం అంటాం.
అండ్ కోచింగ్ సెంటర్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి కూడా ఇదే. ఆ దట్టమైన పొగకి వాళ్ళ కళ్ళు మండిపోతున్నాయి, దగ్గు వస్తుంది, ఊపిరి తీసుకోవడానికి గాలి లేదు. బతకాలనే ఆరాటంలో కొంతమంది స్టూడెంట్స్ వాష్రూమ్స్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు, కానీ ఆ పొగ వాష్రూమ్స్లో కూడా వెళ్ళింది. ఇంకొంతమంది స్టూడెంట్స్ కిటికీ అద్దాలు పగలు కొట్టారు, కానీ అద్దాలు పగిలినా బయటికి దూకడానికి ఇనుప గ్రిల్స్ అడ్డుగా ఉన్నాయి. అండ్ ఆ గ్రిల్స్ పట్టుకొని మమ్మల్ని కాపాడండి, ప్లీజ్ కాపాడండి అని వాళ్ళు బయటికి చేసిన ఆర్తనాదాలు ఆ అలీగంజ్ ఏరియా మొత్తాన్ని వణికించాయి. మంటలు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వ్యాపించాయి. ఇక అక్కడ ఉంటే సజీవ దహనం అయిపోతామని డిసైడ్ అయిన కొంతమంది స్టూడెంట్స్ ప్రాణాలకు తెగించి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ కిటికీల నుండి కిందకు దూకేశారు. ఒక 20 ఏళ్ల కుర్రాడు కాలిపోతున్న బట్టలతో ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద ఉన్న ఒక షెడ్ మీద దూకాడు. అతని కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఇంకొక అమ్మాయి తన బ్యాగ్ని కిందకి విసిరేసి తను కూడా కిందకు దూకేసింది. తీవ్రమైన గాయాలతో వాళ్ళు రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడున్నారు. మంటల్లో కాలిపోయి చనిపోవడం కంటే కిందకు దూకి ఎముకలు వెరగొట్టుకునైనా బతకాలనుకునే వాళ్ళ పరిస్థితి చూస్తే అక్కడున్న ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చాయి. అండ్ ఈ ట్రాజడీలో అందరి మనసుల్ని కలిచివేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మంటల్లో ఆ పొగలు చిక్కుకున్న ఒక 23 ఏళ్ల అమ్మాయి తనకి బతికే ఛాన్స్ ఇక లేదని అర్థమయ్యాక తన తండ్రికి ఫోన్ చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సడన్గా మీ బిడ్డ దగ్గరుండి ఫోన్, నాన్న ఇక్కడ బిల్డింగ్ తగలబడిపోతుంది, అంతా పొగొచ్చేసింది, నేను బతకనేమో నాన్న, నాకు భయంగా ఉంది, నన్ను కాపాడినానని ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మా భయపడకు, నేను వస్తున్నా, ఫైర్ ఇంజిన్స్ వస్తున్నాయి, నువ్వు కిందకుండు, గుడ్డలు నీళ్ళతో తడివి ముఖాన్ని కట్టుకో అని ధైర్యం చెప్పడానికి ట్రై చేశాడు. కానీ ఆ అమ్మాయి వాయిస్ మెల్లమెల్లగా వీక్ అయిపోతుంది. కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆమె బ్రెయిన్ స్లో అవుతుంది. నాకు గాలాడట్లేదు నాన్న, ఐ లవ్ యూ నాన్న అంటూ ఆ వాయిస్ సాగిపోయింది. ఆ తండ్రి ఎంత హలో హలో అని అరిచినా అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అండ్ ఆ క్షణం ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది. తమ ప్రాణానికి పెంచుకున్న ఒక కన్న బిడ్డ తన కళ్ళ ముందు తన మాట్లాడుతూనే ప్రాణాలు వదిలేసింది. ఇలాంటి ఎన్నో హార్ట్ బ్రేకింగ్ కాల్స్ ఆ కోచింగ్ సెంటర్లో స్టూడెంట్స్ తమ పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి చేశారు. అండ్ ఆ ఫోన్ కాల్స్ వింటే ఎంత కన్నీళ్ళు వస్తాయి. సమాచారం అందుకున్న వెంటనే లక్నో ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ ఇక్కడ కూడా మన సిస్టంలో ఇంకో దరిద్రం బయటపడింది. ఆ బిల్డింగ్ ఉన్న గల్లీలు చాలా ఇరుకుగా ఉంటాయి. ఫైర్ ఇంజిన్స్ లోపల వెళ్ళడానికి దారి సరిగ్గా లేదు. ఒకవేళ లోపలికి వెళ్దామన్నా రోడ్డు మీద అడ్డదిడ్డంగా వేలాడుతున్న కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు వాళ్ళకి అడ్డుగా మారాయి. అండ్ ఆ వైర్ల వల్ల ఫైర్ అటెండర్స్ చాలా స్లోగా మూవ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఈ డిలే వల్ల లోపల స్టూడెంట్స్కి ప్రతి సెకండ్ ఒక నరకంలా గడిచింది. ఎలాగోలా ఫైర్ ఫైటర్స్ అక్కడ చేరుకున్నారు. వాటర్తో మంటలను అదుపు చేయడానికి స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద ల్యాడర్స్ వేసి ఫస్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ కిటికీలని, గ్రిల్స్ని గ్యాస్ కట్టర్స్తో కట్ చేశారు. అప్పటికే ఆ లోపల దట్టమైన పొగ నిండిపోయి ఉంది. ఆక్సిజన్ మాస్క్లు వేసుకుని లోపలికి వెళ్ళిన ఫైర్ సిబ్బందికి అక్కడ కనిపించిన దృశ్యాలు వాళ్ళని కూడా షాక్ గురి చేశాయి. క్లాస్ రూమ్స్లో, డెస్కుల కింద, వాష్రూమ్స్లో స్టూడెంట్స్ అపస్మాత స్థితిలో పడి ఉన్నారు. కొంతమంది అప్పటికే ప్రాణాలు విడిచారు. ఇంకొంతమంది చావుబతుల మధ్య కొట్టుకుంటున్నారు. ఒక్కొక్కరిని తమ భుజాల మీద వేసుకుని ఫైర్ ఫైటర్స్ కిందకు తీసుకొచ్చారు. ఆ బయట వేలాది మంది జనం, పేరెంట్స్ తమ పిల్లల కోసం పిచ్చెక్కినట్లు ఏడుస్తూ వెతుకుతున్నారు. బయట తీసుకొచ్చి ప్రతి బాడీని చూసి ఇది తమ బిడ్డేమోనే వాళ్ళు భయపడుతున్న ఆవేదన వర్ణాతీతం. రెస్క్యూ చేసిన వాళ్ళని వెంటనే అంబులెన్స్లో దగ్గరలో ఉన్న సివిల్ హాస్పిటల్స్కి అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెంటనే పంపించారు. కానీ దురదృష్టవశాత్తు మృతుల సంఖ్య గంటకి పెరుగుతూనే పోయింది. మొదట 13 మంది చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పొగ తీవ్రత వల్ల లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి టోటల్గా 18 స్టూడెంట్స్ ఈ భయంకర దుర్ఘటనలో తమ ప్రాణాలను కోల్పోయారు. అండ్ వందలాది మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఇది యాక్సిడెంటా లేక వ్యవస్థ చేసిన మర్డరా? ఒక న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇది 100% పక్కా ప్లాన్ సిస్టమిక్ మర్డర్. ఎందుకంటే ఈ ప్రాణాలు పోవడం కేవలం ఒక షార్ట్ సర్క్యూట్ కాదు. ఆ బిల్డింగ్ ఓనర్ అత్యాస, ఇంకా లక్నో డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కమర్షియల్ బిల్డింగ్లో కట్టాలన్నా లేదా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలన్నా ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ఎన్ఓసి ఎప్పుడు ఇస్తారు? ఆ బిల్డింగ్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్స్ ఉన్నాయా, స్మోక్ డిటెక్టర్స్ పనిచేస్తున్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, మెటల్ దారి ఎంత వెడల్పుగా ఉందనేది పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాతే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ ఇవి లేకపోతే వెంటనే ఆ బిల్డింగ్ని సీజ్ చేయాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్కి ఉన్న బిల్డింగ్కి ఎలాంటి వ్యాలిడ్ ఫైర్ ఎన్ఓసి లేదు. అదొక పక్కా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ పర్పస్ కోసం ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవ్వకుండా ఆ బిల్డింగ్ని కట్టేశారు. పైన టెర్రస్కి తాళాలు వేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. అసలు కనీసం ఒక చిన్న ఫైర్ అలారం కూడా ఆ బిల్డింగ్లో లేదు. మరి ఇన్ని వందల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటుంటే లక్నో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సింపుల్ ఆప్షన్, బిల్డింగ్స్ మరియు కోచింగ్ సెంటర్ ఓనర్స్ చేతులు తడపడం, అధికారులు కళ్ళు మూసుకోవడం. ఇది మన సిస్టమ్. ఆ బిల్డింగ్ ఓనర్ ఇచ్చిన అంశానికి అధికారులు అమ్ముడుకు పోయారు. వాళ్ళు చేసిన అవినీతికి ఆ 18 మంది అమాయకులు స్టూడెంట్స్ తమ ప్రాణాలు మూల్యంగా చెల్లించుకున్నారు. ఇది ఖచ్చితంగా వ్యవస్థ చేసిన హత్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ భయంకరమైన ఘటన జరిగిన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాదు ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే యాక్షన్లోకి దిగారు. మొత్తం 6 మీద క్రిమినల్ కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో కోచింగ్ సెంటర్ ఓనర్, బిల్డింగ్ ఓనర్, ఇంకా మేనేజ్మెంట్కి చెందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు 4 అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 304 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే హత్య కాకపోయినా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఇంకా ఇతర సెక్షన్స్ కింద నాన్ వేలబుల్ కేసులు కూడా బుక్ చేశారు. ఇక ప్రభుత్వ అధికారుల వంతు లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్కి చెందిన 4 అధికారులను కూడా ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ఒక ఇల్లీగల్ బిల్డింగ్ని రన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ లక్నో సిటీలో ఉన్న ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్, హాస్పిటల్ అన్ని ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయాలని, రూల్స్ బ్రేక్ చేసిన బిల్డింగ్స్ని వెంటనే సీల్ చేయాలని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు, అధికారులను సస్పెండ్ చేశారు, కొత్త టాస్క్ ఫోర్స్ వేశారు, న్యాయం జరిగిందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే ఒక చేదు నిజం కూడా ఉంది. ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం, మీడియా దాన్ని 10 రోజుల పాటు బ్రేకింగ్ న్యూస్గా చూపించడం, ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బాధపడడం, ప్రభుత్వం కమిటీ వేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం, ఇది మన దేశంలో ఒక రెగ్యులర్ స్క్రిప్ట్లా మారిపోయింది. ఆ తర్వాత ఒక నెల గడిచాక అంతా మర్చిపోతారు. మళ్ళీ ఆ ఇల్లీగల్ బిల్డింగ్స్ అలాగే రన్ అవుతాయి. మీకు సూరత్లో జరిగిన తక్షశిల ఆర్కిడ్ ఫైర్ యాక్సిడెంట్ గుర్తుందా? అక్కడ కూడా ఒక కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి 22 మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా పిల్లలు బిల్డింగ్ పై నుండి దూకేశారు. ఢిల్లీలోని ముఖర్జీలో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు విద్యార్థులు ఏసీ వైర్లు తాళ్లు పట్టుకుని ప్రాణభయంతో కిందకు దిగారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి మనం గుండెలు బాదుకుంటాం. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? ఏమీ మారదు. ఎందుకంటే మన సిస్టంలో ప్రాణాల కంటే డబ్బుకి ఎక్కువ విలువ. వందలాది మంది స్టూడెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేసి ఆ కోచింగ్ సెంటర్ ఓనర్కి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ప్రాపర్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్, ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మెట్లు కట్టించడానికి మనసు రాదు. ఆ బిల్డింగ్ చెక్ చేయాల్సిన అధికారులకి తమ జేబులో పడే లంచం ముందు ఆ స్టూడెంట్స్ ప్రాణాలు ఒక లెక్కలా అనిపించు. పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని మంచి ర్యాంక్ వస్తుందా లేదా, సిలబస్ కంప్లీట్ అయిందా లేదని అడుగుతారే కానీ ఆ కోచింగ్ సెంటర్లో కనీస భద్రతా ప్రమాణాలు ఉన్నాయని ఎవరు ఎప్పుడు ప్రశ్నించరు. ఎప్పుడైతే మనం ప్రశ్నించడం ఆపేస్తామో అప్పుడే సిస్టమ్ కూడా మనల్ని ఒక ప్రొడక్ట్ లాగా, మన ప్రాణాలను ఒక నెంబర్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో లక్నో అరెస్ట్ అయిన ఆ 4 రేపు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి బిజినెస్ చేరని గ్యారంటీ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి. మీరు వెళ్ళే ఆఫీస్లో కానీ, మీ పిల్లలు చదువుకునే స్కూల్స్, కోచింగ్ సెంటర్స్లో కానీ ఫైర్ సేఫ్టీ ఉందా లేదని అడగడం మీ హక్కు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం మీ బాధ్యత. మనం అలర్ట్గా లేకపోతే రేపు ఆ పొగలు, మా మంటల్లో చిక్కునేది మనం కూడా కావచ్చు. అండ్ ఈ లక్నో ట్రాజడీలో వ్యవస్థ నిర్లక్ష్యం గురించి మీ ఒపీనియన్ ఏంటి? కోచింగ్ సెంటర్స్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా ఎలాంటి కఠిన శిక్షలు తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఆ 18 మంది అమాయక స్టూడెంట్స్కి ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్వెస్టిగేటివ్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.